నమస్కారం అండి అందరికీ. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో 9 రోజులు ఉంటాయి కదండీ! ఆ 9 రోజుల్లో ఏ రోజున ఏ పువ్వు సమర్పిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. సో, మీకు ఆ విషయాలన్నీ తెలియాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొదటి రోజొచ్చి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అండి. బాలా త్రిపుర సుందరీ దేవికి అలంకరించేవి ఎర్ర మందారం అండి. ఎర్ర మందారం లేదా ఎర్ర గులాబీలతో పూజ చేస్తారు. ఇలా ఎర్ర మందారం, ఎర్ర గులాబీలతో చేయడం వల్ల శక్తిని అలాగే శాంతిని సూచిస్తుందండి. అలాగే ఈ ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారికి చాలా ఇష్టమైనవిగా చెప్పుకుంటారు. రెండవ రోజు వచ్చి గాయత్రీదేవి అవతారం అండి. ఈ రోజున మల్లెపూలతో పూజ చేస్తే చాలా మంచిదండి. మనం మల్లెపూలతో పూజ చేయడం వల్ల పవిత్రత, శాంతి, భక్తిని సూచిస్తాయండి. అలాగే ఈ పుష్పాలు పూజా స్థలంలో ఒక ఆధ్యాత్మిక శాంతిని కలగచేస్తాయండి మనం పూజ చేసుకునే సమయంలో. మూడవ రోజొచ్చి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అలంకరణలో మనం సమర్పించవలసిన పువ్వులొచ్చి పసుపు చామంతండి. పసుపు చామంతి లేదా బంతి పువ్వులండి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటారు. వాటిలో ఎరుపు గానీ, పసుపు గానీ 2 రకాల్లో ఏ పువ్వులైనా సమర్పించవచ్చు. అలా సమర్పించడం వల్ల మనలో ఉన్న భయం తొలగిపోయి ఆత్మ సౌందర్యాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుందండి. నాలుగవ రోజొచ్చి కాత్యాయని దేవి అవతారం అండి. కాత్యాయని దేవికి సమర్పించవలసిన పుష్పాలు వచ్చి ఎర్ర మందారం అలాగే రేఖ చామంతి. ఈ 2 పుష్పాలతో పూజ చేయడం వల్ల మనకి సంపదను మరియు ఆనందాన్ని ప్రసాదిస్తాయి అని అంటారండి. సో, ఈ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఐదవ రోజు లలితాదేవి అవతారం అండి. లలితాదేవికి సమర్పించవలసిన పువ్వులొచ్చి పసుపు గులాబీలు, అలాగే పారిజాత పుష్పాలు, అలాగే సూర్యకాంత పువ్వులు. సూర్యకాంత పువ్వులంటే సన్‌ఫ్లవర్స్ అండి. సో, ఈ మూడిటిల్లో ఏ రకం పువ్వుతో అయినా మనం పూజ చేయవచ్చు. అలాగే ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మతనాన్ని, భక్తిని ప్రతిబింబిస్తాయి. ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అండి. మహాలక్ష్మీదేవికి సమర్పించవలసిన పుష్పాలు వచ్చి గులాబీ రంగు వర్ణంలో ఉన్న కమలాలండి. కమలాలు అలాగే ఎర్ర గులాబీలు సమర్పించాలి. అలా ఈ పుష్పాలు సమర్పించడం వల్ల ధైర్యాన్ని, శక్తిని పొందుతామండి. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏడవ రోజు మహాసరస్వతీదేవి అవతారం. సరస్వతీదేవికి సమర్పించవలసిన పువ్వులొచ్చి తెల్ల తామర పువ్వు, అలాగే నందివర్ధనం మల్లె పువ్వు. ఈ పుష్పాలు సాధనలో విజయాన్ని సూచిస్తాయి. ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దిని దేవి అవతారం. మహిషాసుర మర్దిని దేవికి సమర్పించవలసిన పుష్పాలు కదంబ పుష్పం, అలాగే ఎర్ర బంతి పువ్వు. ఎర్ర బంతి పువ్వు కానీ, కదంబ పుష్పం కానీ సమర్పించవచ్చు. ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల మన పూజా మందిరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగేటట్టు చేస్తుంది. తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారం. రాజరాజేశ్వరి దేవికి సమర్పించవలసిన పువ్వులు ఎర్ర మందారం, అలాగే పసుపు, ఎరుపు ఛాయగల బంతి పువ్వులు. ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల మనసుకు శాంతిని అలాగే ప్రశాంతతను పొందుతాము. 10వ రోజు విజయదశమి. విజయదశమి నాడు అన్ని రకాల రంగుల పుష్పాలతో అమ్మవారికి పూజ చేయడం వల్ల ఇంటిలో అంతా విజయం చేకూరుతుంది, సంతోషాన్ని పొందుతారు. ఈ పుష్పాలతో నవరాత్రులు ప్రతిరోజు పవిత్రంగా జరుపుకోండి. ఒకవేళ అన్ని రకాల పుష్పాలు దొరకకపోతే నిత్యం ఎర్ర మందారంతో పూజ చేస్తే అమ్మవారికి చాలా సంతృప్తి కలుగుతుంది. చాలా ఇష్టమైన పువ్వు. అలాగే మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.